జూన్ 6 రోజున ఒక తుఫాన్ రాబోతుంది. తుఫాన్ అంటే వర్షం వల్ల వస్తుంది అనుకుంటున్నారు కదా? కాదు, ఇది ఒక మూవీ టీం తీసుకురాబోయే తుఫాన్. ఆ మూవీ మరేంటో కాదు, బద్మాషులు. ఇప్పుడు బద్మాషులు మూవీ టీం మనతో పాటు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో అండి. సో ట్రైలర్ చూసినప్పుడంతా మొత్తం ఫుల్ మందు బాటిల్లు అవి ఇవి ఉన్నాయి. మరి ఏంటి ఇప్పుడు ఏమైనా వచ్చేటప్పుడు ఒక 90 ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఎక్కువ తీసుకోలేదండి. తీసుకొని వచ్చారా? కొంచెం చిరొక 90 నాకు తెలియకుండా నా కార్లో వచ్చి అంటే తీసుకొని ఇందాక బ్రేక్ తీసుకున్నారు కదా, మీరు నడుపుతున్నాను మేము వెనక వస్తున్నాం ఇంగ్లీష్లో అంతే. సో డైరెక్టర్ సార్ కొంచెం స్టిక్ కెప్టెన్ గానే ఉన్నారు మరి చూస్తూ ఉంటే. చాలా స్టిక్ మామూలుగా తీసుకుని వెంట పడుతూనే ఉంటాను. ఇప్పుడు అర్థమైందా బద్మాషులు అని ఎందుకు పెట్టారో పేరు? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మాకు కూడా ఎందుకు పెట్టారు అనేసి. సో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడంతా మనము జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ అయితే ఇచ్చిందో అందరు ఆడియన్స్కి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్రాపర్ రూరల్ బ్యాక్డ్రాప్తో బద్మాషులు మూవీ ట్రైలర్ మాకు అలా అనిపించింది. ఆన్ దట్ నోట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. యా, సో ఏంటి మరి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బద్మాషులు నుంచి? మీరు సినిమా పోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మామూలుగా? ఏముందండి, కూర్చున్నామా హాయిగా పెరగన్నం ఆవకాయ తినొచ్చేలాగా మంచి మూవీ కావాలి అని అనుకుంటాం. కానీ బద్మాషులు చూస్తే నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం రావట్లేదు, అంతకు మించి ఉంటుంది అనిపిస్తుంది. మీరే చెప్పాలి మాకు. అదే మీరు అన్నారు కదా ఇప్పుడు ఆవకాయ పెరుగన్నం అని. మా బద్మాషులు సినిమా చూస్తుంటే ఆ ఆవకాయ పెరుగన్నం తీసుకోపోతే తినలేరు, ఎందుకంటే అంత గ్యాప్ కూడా ఇవ్వరు. ఒక ముద్ద తినలోపు ఇంకొక పంచి వస్తుంటే దాన్ని నవ్వలేక తిన్నది కూడా బయటకు వచ్చేలా ఉంటుంది అనమాట. అంటే ఒక ముద్ద నుంచి ఇంకొక ముద్ద పెట్టే అంత టైం కూడా ఉండదు, హిలేరియస్గా నవ్విస్తూనే ఉంటాడు. మీకు ఆవకాయ పప్పు అన్నం తినడా పెరుగన్నం తినేలా కాకుండా మీకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది. యోగాకి వెళ్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో నవ్వి నవ్వి కడుపులో ఉన్న అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అలాంటి సినిమా బద్మాషులు మూవీ ప్రాపర్ గా ఒక హై ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. ఇంకా చూడాలి మనం ఇంకా జూన్ 6 రోజు ఎలాంటి ప్రాపర్ రివ్యూస్ తీసుకొని రాబోతుందో. అండ్ యా, సో ఫస్ట్ డైరెక్టర్ గారు, సో మీరు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2 రోల్స్ టేకప్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? ఎందుకు 2 రోల్స్ టేకప్ చేశారు? అంటే బేసిక్గా నేను అనుకున్నది ఏంటంటే హానెస్టీ అటెంప్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో దానికోసం ఒక రియలిస్టిక్ స్టోరీ రాసుకొని నాకు తెలిసిన వాళ్ళకి, నా వెల్ విషర్స్ అందరికీ నరేట్ చేశాను. సో చేసినప్పుడు వాళ్ళు చాలా ఫన్నీగా ఉందని త్రూ అవుట్ మై నరేషన్ నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు అనిపించింది ఈ స్టోరీని ఏ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ చెప్పినా కూడా ఇంత న్యాచురల్గా తీయనిస్తారా, లేకపోతే ఏమన్నా ఇది చేంజ్ చేయి అది చేంజ్ చేయి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయని అంటారేమో అన్న ఒక చిన్న డౌట్ నాలోనే స్టార్ట్ అయింది. సో అప్పుడు వై కాంట్ వి గెట్ ఇట్ ఇన్ ప్రొడ్యూసింగ్ అని అనిపించినప్పుడు ముందుకెళ్ళామన్నమాట. సో అందుకోసం నాకు నచ్చే నేను 2 చేశాను, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్. సో మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదు ప్రొడక్షన్ కి స్టార్టింగ్ లో, సో మీరే బాగా ధైర్యం చేసేసి తీసేసుకున్నారు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రాపర్ కాన్ఫిడెన్స్ తో శంకర్ గారు ఎలా ఈ మూవీని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రోల్స్ లో టేకప్ చేశారు అని. అండ్ యా, సో మహేష్ గారు, విద్యాసాగర్ గారు చెప్పండి. సో ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు స్టోరీ కన్నా టేబుల్ మీద బద్మాషులు అని టైటిల్ కనపడ్డది. అసలు టైటిల్ ఇలా పెట్టాడు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చూసింది అది నేను. సో నాకు అక్కడ స్టార్ట్ అయింది బద్మాషులు అంటే నెరేషన్ స్టార్ట్. సో మమ్మల్ని అంటే ఫస్ట్ నెరేషన్ చేసే కన్నా మమ్మల్ని ఆడిషన్ చేసి, సో 2-3 క్యారెక్టర్స్కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేసి, సో దాని తర్వాత ఇది ఒక లీడ్ క్యారెక్టర్కు చేయడం జరిగింది. మహేష్ గారు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. అంటే చెప్పాలంటే హ్యాపీ టీయర్స్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఒక సెకండ్ ప్రైమరీ క్యారెక్టర్లు చేస్తూ ఉన్న మాకు అంటే పిలిచి ఒక అంటే కథ చెప్పి ఒక లీడ్ రోల్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. సో మీరు లీడ్ రోల్స్ని టేకప్ చేసే ముందు ఆడిషన్ తీసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక ఫిల్మ్లో వర్క్ చేసి వచ్చారు ఇంతకు ముందు. సో యూ వాంటెడ్ టు టేక్ ఆడిషన్స్ ఆల్రెడీ, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఒక మంచి ఫేమ్ ఉండిపోయింది కాబట్టి, లేదంటే ఆ కాన్ఫిడెన్స్ మీద ఏమన్నా తీసుకున్నాము? లేదు నేను అట్లా ఎవరిని నమ్మి చేయలేదు.
వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఫిలిమ్స్లో చేసినా కూడా నేను ఆడిషన్ పిలిచి ఆడిషన్లో ఓకే వీళ్ళు చేయగలరు అన్నప్పుడే సెలెక్ట్ అయ్యారు అని చెప్పాను, అంతేగాని మీరు సినిమాలో చేస్తున్నారని చెప్పలేదు. తర్వాత వర్క్షాప్ పెట్టాను 1 వీక్ 10 days అంతేనా, ఎక్కువనైనా 1 week మోస్ట్లీ 1 week to 10 days వర్క్షాప్ పెట్టి వర్క్షాప్లో నాకు వీళ్ళు పుల్అప్ చేయగలరు ఈ 2 క్యారెక్టర్స్ అనే నమ్మకం వచ్చినప్పుడే మనం సినిమా చేస్తున్నాము, షూటింగ్ స్కెడ్యూల్ వేస్తాను అని అప్పుడు చెప్పాను. సో ఆ తర్వాత నేను బ్లైండ్గా అయితే నమ్మలేదు. వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సో అంటే యూజువల్గా వర్క్షాప్ చేస్తే మూవీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక స్మూత్ వేలో వెళ్ళిపోతుంది, చేయకపోతే ఒకలాగా ఉంటుంది. సో మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లీడ్ రోల్ అని చెప్పినప్పుడు ఫస్ట్ సార్ అయితే ఏవైతే క్యారెక్టర్స్ రాసుకున్నారో ఆ క్యారెక్టర్ మాతో ఒక 2 scenes అట్లా చేయించారనమాట. సో అంటే ఓకే నేను అనుకున్న క్యారెక్టర్ చేయగలుగుతున్నాను అన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ మళ్ళీ వర్క్షాప్ కంటిన్యూ చేయాలి. అంటే ఈ క్యారెక్టర్ తను సూట్ అవుతాడు, అంటే ఈ డిక్షన్ కానీ లేకపోతే మాడ్యులేషన్ కానీ చెప్పగలుగుతున్నాడు, నేను అనుకున్న క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్షాప్కి వెళ్ళాం అనమాట. సో వర్క్షాప్లో చాలా ఎంజాయ్ చేసాం. అంటే స్క్రిప్ట్లో ఉన్న సీన్లే చాలా మటుకు వర్క్షాప్ చేసాం అనమాట. అంటే మనం ఇప్పుడు సెట్కి వెళ్ళిన తర్వాత ఇది ఎలా టైం వేస్ట్ కాకుండా ముందే వర్క్షాప్ తీసుకుని ప్రాపర్గా మన సార్ అనుకున్న క్యారెక్టర్స్ అన్నీ యాజ్ ఈజ్గా వస్తున్నాయి అన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఇప్పుడు డైరెక్ట్ సెట్కి వెళ్ళాము. సో వర్క్షాప్ వల్ల సో వర్క్షాప్ అంటే ఇప్పుడు మనం బేసిక్గా కొంచెం 1 scene 2 scenes అలా చేస్తే కొంచెం బాగుండేదేమో అనిపించింది, కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆ సీన్ ఎలా చేస్తారు, సో మీరైతే ఎలా చేస్తారు నాకు చేసి చూపించండి. సో అలా కాదు, మళ్ళీ మేము చేసిన తర్వాత మాడిఫికేషన్, అలా అయితే బాగుంది, ఇలా చూస్తే బాగుంటుంది, ఈ టైమింగ్లో మాట్లాడితే బాగుంటుంది, అతను ఏ టైమింగ్లో కోఆర్డినేషన్ చేసుకుంటూ అట్లా ప్రతి సీన్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మేము చేయడం. సో అప్పటికి మేము ఇంకా సెలెక్ట్ అవ్వలేదు ఇంకా. సో వర్క్షాప్ ఒకటే చేస్తున్నాం కానీ మేము ఇంకా సెలెక్టా కాదా ఏంటో మాకు కూడా తెలీదు. సో ఏంటో మాకు ఇంకా అర్థం కాని పొజిషన్లో ఉన్నాం. ఫైనల్ డే సో వర్క్షాప్ కంప్లీట్ అన్ని సీన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సో సార్ పిలిచి సో మనం సినిమా చేస్తున్నాము ఇది అని చెప్తే ఓకే ఫైన్ అని చెప్పి అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాము. సో శంకర్ గారు, ఇది మీ ఫస్ట్ ఫిలిం, ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, అంటే ఫస్ట్ ఫిలింతో ఎవరు 2 roles టేకప్ చేయరు, బట్ యూ డిడ్. ఎలా అనిపించింది మీకు? ఫన్నీగా అనిపించింది బేసిక్గా, ఎందుకంటే నేను చేసేది కామెడీ ఫిలిం. కామెడీ ఫిలిమ్స్కి ఎలా ఉంటుందంటే మనం రాసిన దానికి ఎదుటోడు నవ్వుతున్నాడా లేదని ఒక డౌట్ ఉంటుంది. సో నాకు ఆ డౌట్ ఏమీ లేదు, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టోరీ రాసి నరేషన్ చేసేటప్పుడే ఎదురుగా ఉన్న వాళ్ళు పడిపడి నవ్వేవాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ప్రొడ్యూసింగ్ చేద్దాం అనుకున్నాను. సో ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళామో మేము షూటింగ్ చేస్తామంటే చుట్టుపక్కల చూడడానికి వచ్చిన జనాలు అందరూ చూసి వీళ్ళ యాక్టింగ్ చూసి పడి నవ్వుతుండేవాళ్ళు, ఏం బద్మాషులు రాని వాళ్ళు పక్క నుండి ఇట్లా కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫన్నీగా షూట్ చేసినట్టు కాకుండా ఫన్నీగానే జరిగింది. ఎక్కడప్పుడు ప్రొడక్షన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కొన్ని ఉంటాయి, అవన్నీ వీళ్ళు చేసే థింగ్స్ తోటి కొంచెం మర్చిపోయేలా చేసాయి. మీ ట్రైలర్ చూస్తున్నప్పుడు అంతా అదేదో ఒక కెమెరా పెట్టేసి స్క్రిప్టెడ్ లాగో లేకపోతే ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ప్రాపర్గా ఈ డైలాగ్స్ మగప్ చేసి చెప్పేయండి అలా ఎక్కడ అనిపించలేదు మాకు. ఏదో ఒక కెమెరా పెట్టేసి వదిలేసి ఫ్రీగా లైక్ జనరల్ లైఫ్లో మనం ఎలా ఉంటామో అలాగ అనిపించింది. సో మీకు ఏమైనా డైరెక్టర్ గారు ఇన్పుట్స్ ఇచ్చారా లేకపోతే మీరు జనరల్గానే ఇలా? లేదు, అదంతా ఎఫెక్టివ్ అని వర్క్షాప్ ఫీల్ మీరు ఏదైతే చెప్తున్నారో సో ఆ వర్క్షాప్లో ఏదైతే మేము ఎంజాయ్ చేస్తాం అంటే ఇప్పుడు వర్క్షాప్లో ప్రతి డైలాగ్ ఇక సో అది తీసుకోవడం వల్లనే సో మాకు సెట్లు ఎక్కడ మీరు అన్నట్టు సేమ్ యాజ్ నిజంగా నేను కూడా యాక్టింగ్ ఇప్పుడు డైలాగ్ చెప్పు నువ్వు నెక్స్ట్ నీది అన్నట్టు ఇప్పుడు మనం బేసిక్గా ప్రిపేర్ అవుతాం కదా. సో ఆయన లీడ్ కంటెంట్ ఏంటి అనేది అంటే ఎండ్ డైలాగ్ ఏంటిది అనేది అట్లా ఏం లేదు, టక్క అసలు 1 by 1 చేస్తున్నట్టే అనిపించింది మాకైతే. అది బేస్డ్ ఆన్ వర్క్షాప్ వల్ల. ఇప్పుడు మేము వర్క్షాప్ చేసినాం కాబట్టి డైలాగ్స్ అన్నీ మాకు ఆల్మోస్ట్ మైండ్లో ఉన్నాయి అనమాట. సెట్కి వెళ్ళిన తర్వాత వర్క్షాప్ చేసినప్పుడు ప్రాక్టీస్ కానీ సెట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము మా డైరెక్టర్ గారు ఏంటంటే ముందు స్క్రిప్ట్ పంపించేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ డే షూట్ అంటే ఈరోజు నైట్ పంపించేస్తారు, మళ్ళీ 6 రోజులు ప్రిపేర్ అయ్యి మాకు బాగా ఏంటంటే ఇంకా ఇప్పుడు షార్ట్ పెట్టగానే రిపీట్ అదే డైలాగ్ ఓకే రెడీ కానీ అంటే న్యాచురల్ గా అనమాట. ఇప్పుడు పలానా సీనే కదా సీన్ నెంబర్ 20 ఆ సీన్ 20 అంటే ఆ పలానా అదేలే ఇక కానీ అన్నట్టుగా. సో స్పీడ్ స్క్రిప్ట్ అంతా రీడ్ చదివాం కాబట్టి స్క్రిప్ట్ అంతా మాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే ఒక బెస్ట్ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్టర్ గారు నేరేషన్ ఎలా ఉంటుందంటే సినిమా చూపిస్తాడు అనమాట. డీటెయిలింగ్గా తను ఎంజాయ్ చేస్తూ చాలా డీటెయిలింగ్గా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్
డైలాగ్ డిక్షన్ ఇలా ఉంటుంది క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చేసి చూపిస్తారు అనమాట. అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నప్పుడు మాకు అది పట్టుకున్నాం బాగా. అంటే ఆయన ఏదైతే డిక్షన్ కావాలనుకుంటే ఎలా నేను అనుకున్న క్యారెక్టర్ ఎలా ఉండాలనుకుంటున్నారో అదంతా ముందే మాకు నేరేషన్లో చెప్పారు అండ్ వర్క్షాప్లో చెప్పారు. ఇక మాకు అది ఎట్లుందంటే ఇంకా అసలు సెట్లో యాక్చువల్గా చాలా రోజులు సీన్ పేపర్ లేదు. ఇప్పుడు సార్కి ఐడియా ఉంటాయి డైలాగ్స్ అన్ని షార్ట్ పెడతారు, మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం, అంతే టక చేసి వెళ్ళిపోవటమే. చెప్పాలంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా అవుతారో అట్లా అవుతుంది. సో ప్రాపర్ ఒకటి రిజల్ట్స్ రావాలన్నా ఇదంతా వీళ్ళు డైలాగ్ కొంచెం అటు చేసిన డైలాగ్ ఏంది మీరు కూడా ఏమైనా 5 స్టార్ 2 స్టార్ క్వశ్చన్స్ ఇచ్చారా ముందే ప్రాపర్ గా హిట్ అయ్యింది? కాదండి, ఒక్కొక్క డైలాగ్ అయినా కనీసం మర్చిపోతాను కండి. ఓ డైలాగ్ ముందు వెనకాల ఒక చిన్న జోడించి మాట్లాడామనుకో, అది కాదు నేను రాసింది, ఇది నేను రాసింది. ఇది చాలు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారి దగ్గర ఉన్న ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే డైరెక్టర్ గారు, ఇప్పుడు డైలాగ్ మనం పెద్ద డైలాగ్ ఉంటుంది అనుకోండి, ఏదో డైలాగ్ చెప్తాం, డైలాగ్ చెప్తాం, ఏదో లిప్లో ఏదో పోతుంది, నేనేమో సార్ డైలాగ్ డబ్బింగ్లో చెప్పుకోవచ్చు సార్ అంటే లిప్స్ కరెక్ట్గా చెప్పాల్సిందే అంటే సింక్ సౌండ్ లాగా చెప్పిస్తారు అనమాట. సార్ ఏదో మళ్ళీ అంత ఎనర్జీ అంతా వేస్ట్ అయ్యి సార్ ఏదో చెప్పని సార్ అంటే మళ్ళీ చెప్పు, కరెక్ట్ లిప్ కనపడాల్సిందే, డిక్షన్ కరెక్ట్గా ఉండాల్సిందే. సో అంటే ఇప్పుడు ట్రైలర్ చూసినా మీరు టీజర్ చూసినా కూడా ఇంత న్యాచురల్గా ఎలా ఉన్నాయి క్యారెక్టర్స్ అంటే అంత డెడికేషన్ ఉంది కాబట్టి ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు, నేను చాలా ఊర్లో నిజంగా జరుగుతుంటే కెమెరా పట్టుకుని మీరు అన్నారు కదా, అలా తీసినట్టు ఉంటుంది అనమాట. శంకర్ గారు మొత్తం పిల్ల జమీందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ గారి టైప్ పిల్ల మళ్ళీ అంటే మళ్ళీ అనే అనాలి 100% పక్క. అది కూడా అండి చెప్పాలంటే డైలాగ్ కూడా ఏదైనా చిన్న మళ్ళీ కాదు మళ్ళీ పర్ఫెక్ట్. అంటే బేసిక్ గా నేను ట్రై చేసిన స్లాంగ్ నల్గొండ స్లాంగ్ అనమాట, ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు సినిమాలో. సో నాది కూడా అటువైపే కాబట్టి నాకు చాలా గ్రిప్ ఉంది దానిపైన. సో ఎవరు ట్రై చేయండి, మనం ట్రై చేస్తున్నాం కదా, చేసింది 100% చేయాలి. ఏదో ట్రై చేశాడు, పోటీ చేశాడు, ఈ పదాలు వస్తూ ఉంటాయి కదా, అట్లా రాకుండా మనం పర్ఫెక్ట్ చేద్దామని చేశాను. బాగానే వద్దాను. ఇందులో డైలాగ్ ఉంటుంది, యూ రెస్పెక్ట్ అండ్ రెస్పెక్ట్ టేక్ అంటే ఇంగ్లీష్ అంతా మిక్సీ లేసి మాట్లాడుతున్నారు అన్నమాట. సో అది కూడా ఏమన్నా కొంచెం తేడా వచ్చిందంటే కరెక్ట్గా చెప్పలేదు మళ్ళీ అని అట్లా 2-3 సార్లు చెప్పింది. అది అయిపోయిన తర్వాత మా డబ్బింగ్లో కూడా అంతే ఆ పర్ఫెక్ట్. ఇప్పుడు మీ సెట్లో ఎంత కష్టపడ్డాం, డబ్బింగ్లో కూడా శాపంలో రుద్దినే ఉన్నాడు మమ్మల్ని. చెప్పు ఇది లేదు మళ్ళీ చెప్పు, ఇది కొంచెం ఇక్కడ డిక్షన్ ఇక్కడ లేచింది ఇక్కడ తగ్గింది, ఇలా చాలా అంటే అంత బాగా చేశాం కాబట్టి అటు సినిమా హీరో ఇంత న్యాచురల్గా రావడం కానీ సాయిబాబు చేస్తారు కానీ వీళ్ళు కూడా బాగా చేశారు. అంటే వీళ్ళు మంచి యాక్టర్స్ కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు యాక్టర్స్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నేను ఎంత కష్టపెట్టినా కూడా చేసేంత ఓకే వీళ్ళకి ఉండాలి. వీళ్ళ కూడా సాగు కొడుతున్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి అని అనుకుంటే ఇంత బాగా వచ్చేది కాదు. వీళ్ళు కూడా చెప్తా ఉంటే అదే సినిమా కోసమే ఈ వ్యక్తి తప్పన పడేది చేసేద్దామని చేసేవాళ్ళు, అందుకోసమే ఎంత బాగా వర్కౌట్ అయింది సినిమా. సో మన మహేష్ అన్న అన్నప్పుడు అది షూటింగ్లోనే డైలాగ్ కరెక్ట్ చెప్పాలి అనేది ఎంత వర్కౌట్ అయిందంటే, ఎడిటర్ రష్ ఫస్ట్ కాపీ ఫస్ట్ రఫ్ వర్షన్ ఎడిట్ చేసినప్పుడు చూసి ఆయనకి తెలియదు ఏ సౌండ్తో షూట్ చేసాము, సింగ్ సౌండ్లో వేసారు అన్నట్టు. బేసిక్గా మేము యూజ్ చేయలేదు, సింగ్ సౌండ్ యూజ్ చేయలేదు, జస్ట్ అది కెమెరాకి ఒక మైక్ పెట్టుకొని షూట్ చేసినాము. సో ఆయన అంత అన్నాడు చాలా బాగా వచ్చింది, ఇంకా డబ్బింగ్ అవసరం లేదు అన్నాడు ఆయన. టెక్నీషియన్ నుంచి అంత అప్రిషియేషన్ రావడం అంటే మామూలు విషయం కాదు. సో మన పర్ఫెక్షన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. మనం చాలా దాంట్లో ఎఫర్ట్ పెడతాం, కష్టపడతాం, అది వర్కౌట్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మా వాళ్ళతో నువ్వు చెప్పలేదు. ఇంకోటి డైరెక్టర్ గారు కూడా సెట్లో టెక్నీషియన్స్ కానీ మా డిఓపి వినీత్ పప్పతి అనే ఫ్రెండ్ తను, మేమందరం కూడా సెట్లో ఒక మేము యాక్టర్స్ మా డైరెక్టర్ అంటే ఇట్లా బ్యారియర్స్ ఏం లేవండి. నేను డైరెక్టర్ని నేను ఇలాగ ఉంటే మీరు ఇలాగ ఉన్నట్లు అంతా ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఫ్రెండ్స్ లాగా ఒక టూర్ ఏదో వెళ్ళిపోయి ఇక అక్కడే షూట్ మనం ఎలా ఎంజాయ్ చేస్తామో షూట్ కూడా అంతే. ఎక్కడ కూడా ఎప్పుడైతే వేరియేషన్స్ ఇట్లా ఒక రెగ్యులర్ సినిమా స్టైల్ ఉంటుంది కదా, ఆ యాక్టర్స్ వెళ్ళి యాక్ట్ చేయడం, డైరెక్టర్ గారు చెప్పడం, అట్లా క్యారవాన్ సెటప్ ఇదంతా పెట్టి ఆర్టిస్ట్ని పిలవండి ఇలా కాదు, కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. అలా కాదండి అమూల్య గారు. ఇప్పుడు
మామూలు ఇప్పుడు మన జనరల్ సినిమా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆర్టిస్ట్ క్యారవాన్లోకి వెళ్తారు, వెళ్ళి పిలుచుకురండి అని చెప్పి అంటారు, వెళ్ళి షార్ట్ అయిపోయిన తర్వాత పెద్ద డైరెక్టర్ గారు పెద్ద కమ్యూనికేషన్ మాట్లాడుకోవడాలు ఏమి ఉండవు, ఏమంటే క్యారవాన్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏడీ వచ్చి పిలుస్తారు, మళ్ళీ షార్ట్ చేసి వెళ్ళిపోతారు. ఇది అట్లా కాదు, ఇక ఆన్నే కూర్చుంటాం, డైరెక్టర్ గారు ఆన్నే ఉంటుంది, మేము అక్కడ కూర్చుంటాం. దీంట్లో పనిచేసిన యాక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటాం, ఆన్నే టీ తాగకుండా చేసుకుంటాం, ఇంకేదో సీన్ నెక్స్ట్ సీన్ ఎలా వచ్చింది అంటే మేమే ఏదైనా అక్కడ పోతే ఇంకేదైనా సినిమాకి యాడ్ అవుద్దా అని చెప్పి, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా అట్లా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు కాబట్టి ఇంకంత న్యాచురల్గా వచ్చింది సినిమా. అదే ఇప్పుడు ప్రొఫెషనల్ లాగా ఉంటే కొంచెం సినిమా సినిమాటిక్ కనపడేది. ఏంద్రా మనకి బాధ, ఇంటర్వ్యూ కూడా వదిలిపెట్టరా, అందుకని మా ఆయన ఊరికి పంపించిన. నువ్వు మంచోడేరా, నువ్వు పంపించినావు, నాకు ఉండద్దు, నా ఎంబడే తలుపుకుంటే తోగలేక ఏం చేస్తావు. ఓకే 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 ఓకేనా, నాకు అర్థమైంది. సో మీరు మూవీలేమో కాకుండా బయట కూడా ఇలానే ఏం చేస్తాం మేడం, పిల్లం టార్చర్ తట్టుకోలేము మేడం. కాదండి, తట్టుకోలేక వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్ఐ తో కూడా చెప్తారండి పిల్లం టార్చర్ పెడుతుంది అని. అవును మేడం, ట్రైలర్లు కూడా చెప్పినాక మేడం, అంత బాధ, కనీసం మమ్మల్ని కొంచెం కనకరించండి మేడం, మా భర్తల మా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఎంత అర్థం చేసుకున్నా అది జరగని పని, అది అంతే. ఇది ఎండ్లెస్ ఫైట్స్ లాగా అనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ జన్మకి ఇంతేనండి, ఇక అంతే, నెక్స్ట్ జన్మ ఉంటే మళ్ళీ చూడాలి కదా. ఏమండి ఏమైందండి ఈ జన్మకి? ఈ జన్మకి భార్యాభర్తలు అనే సెటప్ ఉంది, నెక్స్ట్ జన్మకి ఓన్లీ సింగిల్స్ అని ఉంటే బెటర్. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు హాయిగా, నువ్వు మళ్ళీ నన్ను పుల్ల పెట్టకు, మాట్లాడుకోరు, హ్యాపీగా ఉన్నారు మీరు అనవసరంగా. మొత్తం పుల్ల పెట్టదంతా ఈడే. మూవీలో కూడా అంటే షూట్ జరిగేటప్పుడు ఈయన మమ్మల్ని చూసి చాలా పుల్లుకుంటాడండి. అంటే లైక్ మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ గారు సీన్ ఒకటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనగానే మేము పక్కకు వచ్చేసి మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం అనమాట. సరే నువ్వు ఇలా రియాక్ట్ అవ్వు, నువ్వు ఇలా మనం ఇలా చేద్దాం అనేసి మేము అనుకుంటుంటాం కదా. ఈయనకి నుంచి ఏంట్రా ఇది స్టార్ట్ చేసావా అంటాడు అనమాట. అంటే ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఆ షూట్లో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యే వరకు మాత్రం ఈయన కళ్ళు మొత్తం మా ఇద్దరు జంట మీదే ఉంటాయి. ఎలా భరించారు మీరు అసలు? ఆవిడ వచ్చింటే కొంచెం అంత మాట్లాడేవాడు కాదండి, డిసిప్లైన్ గా ఉండేవాడు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది నాకు డైరెక్టర్ గారు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు, ఇంత హంగామా వేరు చేయలేకపోయారు అనుకుంటా. ఆయన ఉంటే మళ్ళీ మంచిగా గుడ్ స్టూడెంట్స్ అయిపోయేవాళ్ళేమో. లేకపోతే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాను, లేకపోతే ఏదో జరిగిపోతుంటాయి అండి, మనకి ఎందుకు వచ్చిన మంచితనానికి మారుపేరండి. మహేష్ గారు మంచితనానికి మారుపేరు. డైరెక్టర్ గారు గురించి విన్నాను, మీరంతా గుడ్ స్టూడెంట్స్ లాగా ఉంటారు అని చెప్పేసి. మాటల్లోనే ఇట్లా ఉంటే ఇంకా చేతల్లో అయితే చాలా ఉంటుంది. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఈ మూవీలో యాక్ట్ చేయడం? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే అండి, నిజంగా చెప్తున్నాను, ఇది నాకు ఫస్ట్ మూవీ. అంటే వీళ్ళు కొంచెం నాకన్నా సీనియర్ యాక్టర్స్ అన్నమాట. కాకపోతే ఎలా ఉండేదంటే సీనియర్ యాక్టర్స్ అంటే రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, ఆ టైం నుంచి ఉన్నాము. నీకు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు చెప్పు. ఆ టైం నుంచి మీరు సీనియర్ యాక్టర్స్ అంటే చెప్పాలి కదా, నీకు నువ్వు ఎప్పటి నుంచి ఉన్నారో అనుకుంటారు. మేడం సిటీకి వచ్చేటప్పుడు అక్కడ ఊర్లో పాలు, నెయ్యి, పచ్చళ్ళు ఫ్రెండ్షిప్ చేసి మంచిగా తెచ్చుకుంది అనమాట. ఫ్యామిలీ అయిపోయారు అప్పుడే. లేడీస్ అట్లా లేడీస్ కలిసిపోతారు కదా, మగవాళ్ళ మీద దండయాత్ర చేయడానికి. ఆన్ దట్ నోట్, ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్ మీద తీసారు కదా మొత్తం ఫిలిం, అంటే ఓన్లీ రూరల్ పీపుల్ ని టార్గెట్ చేసి తీసారా లేకపోతే? లేదండి, అంటే రూరల్ అనేది లేదు. ఇప్పుడు మనకు ఎనీవన్, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటిది అంటే మనం ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫన్ చేస్తున్నాం అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఫన్ జనరేట్ అవుతుంది తప్ప, అది విలేజ్ బ్యాక్డ్రాపే తప్ప. మన లొకేషన్ ఇక్కడ కూర్చున్నాం, సోఫాలో కూర్చున్నాం, అక్కడ ఒక విలేజే అంతేగాని. సో మాట్లాడే విధానం కానీ, మేము చేసే చేష్టలు కానీ, సో ఎవ్రీవన్ అర్బన్ నుంచి మన విలేజ్ వరకు ఎవ్రీవన్ చూడొచ్చు. పర్టికులర్గా విలేజ్ వాళ్ళకే టార్గెట్ అనేది ఏది లేదు. సో వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది. మేము షార్ట్స్ షూట్ చేస్తుంటే కొన్ని అంటే స్పెసిఫిక్గా పోలీస్ స్టేషన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. సో అక్కడ ఆ లొకేషన్లో మేము షూట్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా, అంటే గోడ ఉంటుంది కదా, సో ఆ ప్రహరీ గోడ మొత్తం నిండిపోయేది. లైవ్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేది చాలా, అసలు పడి నవ్వేవాళ్ళు అనమాట. సో వాళ్ళని చూస్తే మాకు ఇంకా జోష్ వచ్చేది, ఇంకా మంచిగా చేయాలి, అంటే బాగా పేలుతుంది, అంటే ఈ సీన్ పేలుతుంది, బాగా వెళ్తుంది, అంటే ఫ్యూచర్ కనిపించేది అనమాట మాకు. అంటే ఫ్యూచర్లో ఎలా మనం ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాం, ఎలా మూవీ ఉండబోతుంది, ఎంత ఎంజాయ్ చేయబోతున్నారు ఆడియన్స్ అనేది మాకు ఒక ఐడియా అంటే మాకు అప్పుడే వచ్చేసింది.
సో డైరెక్టర్ గారు కూడా సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలు సూపర్ అండి సార్. ఎస్ పక్కా అసలు ట్రైలర్ చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది ఎంత బాగా ఉండబోతుంది ఫిల్మ్ అనేది. సో మీరు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్లీ మాట్లాడుకోరా మీ ఇద్దరే మాట్లాడుకోరా ఇదేనండి ఇంకా వచ్చింది కుళ్ళు నన్ను అడిగారా ఎవరు అడిగారా? నేను రాకపోతే ఎంత మా యామ బాగుంటుందో. లేదు కనీసం నన్ను ఏదైనా ఒక Correct. చాలా చెప్పురా, సైలెంట్ గా అంటే మీరు మాట్లాడుకో మీ పోరా, ఇద్దరే నువ్వు వెళ్ళిపో. ఏ, పంపించండి మేడం, పంపించండి, వెళ్ళిపో. పోరా మా యామ లేదంత మాత్రం అంత చీప్ మీ ఇద్దరే పోరా, నువ్వు వెళ్ళిపో. మీ డైరెక్టర్ గారిని మళ్ళీ పిలవాలంటే కొంచెం కష్టం కాబట్టి మీరు కొంచెం కోఆపరేట్ చేయాలన్నమాట మాత్రం. ఇద్దరండి అట్లా ఏదో చేస్తుంటారు నాకు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మూవీ అండి. నాకు ఒక ఆడిషన్ అంటే గ్రూప్ లో ఒక ఆడిషన్ లాగా కాల్ లాగా వచ్చింది. సరే ట్రై చేద్దాం అనేసి వెళ్ళాను. సో ఆడిషన్ ఇచ్చాను. డైరెక్టర్ గారు ఆ రోజు ఓకే అన్నారు. బట్ ఇంకా ఆడిషన్ ఇచ్చాం కదా అనేసి వచ్చేసాను నేను. తర్వాత ఇంకా ఒక 10 days 2 weeks తర్వాత మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి కాల్ వచ్చింది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అనేసి. అక్కడికి వెళ్ళి ఆ రోజు మళ్ళీ ఆడిషన్ లాగా మళ్ళీ వీళ్ళు కూడా వచ్చారనమాట. తర్వాత ఇంకా డైరెక్ట్గా వర్క్ షాప్స్కి వెళ్ళిపోయాము. తర్వాత షూట్ వర్క్ షాప్ లో కూడా అండి సేమ్ ఇదే కాంబినేషన్ నడిచింది మాకైతే. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సిన్స్ మీది ఇది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి వీళ్ళ వర్క్షాప్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడే మేము విన్నాం. మీకు ఎలా అనిపించింది వర్క్షాప్? చాలా ఎక్సైటెడ్ అండి. చేసేటప్పుడే చాలా హ్యాపీగా ఉండేది. అరే మంచి మూవీ చేస్తున్నాం, మంచి క్యారెక్టర్ వచ్చింది, సో ఎలాగైనా సరే మనం చేసి మంచి ఇది అవ్వాలి, మూవీ మంచిగా రాబోతుంది అనేది ఒక ఐడియా అనేది అప్పుడే వచ్చేసింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. సో June 6న థియేటర్లలో కూడా వచ్చేస్తున్నాం మేము. బద్మాషులం ఇంతకు మించి అల్లరి చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, అన్ని చేస్తాం. సో ఆడియన్స్ కి తప్పకుండా మేము రీచ్ అవుతాం అని అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నామండి. మంచిగా చేసింది కాబట్టి నాకు తగలబెట్టారు. లేకపోతే మంచిగా ఇంకోటి చేసేవారు, అండి, ఇంకా బాగా ఏమండి, చేసేవారు. దేవుడు ఇది రాసినందుకు ఎవరు తప్పించుకోలేరండి. నన్ను మాట్లాడనియరు, వెళ్ళిపోరా, నువ్వు ఇట్స్ వెళ్ళిపో. ఓకే ఇట్స్ ఓకే. మనం ఇప్పుడు మహేష్ గారికి టైం ఇవ్వాలి. అంటే మీరు ఓన్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నచ్చుతున్న ఈ సినిమా అన్నారు కదా. ఇది ఏబిసి సెంటర్లు అని ఉంటాయి కదా, అన్ని సెంట్రల్ అంటే ఏబిసి సెంటర్ అని అంటారు కదా, అన్ని సెంటర్ల వాళ్ళు చూసే సినిమా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు రూరల్ అలా చూస్తారు, సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చూడండి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాలుగా అందరు ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ హైదరాబాద్ అనేది కూడా ఒకప్పుడు విలేజ్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి హైదరాబాద్ సిటీ. సో ఇక్కడ కూడా విలేజ్ అనేది ఉంటుంది. ఇంకోటి కామెడీ సినిమా మాది. కామెడీ అనేది యూనివర్సల్ కదండి, అందరికి నచ్చుతుంది. అంటే కామెడీ రకం ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కామెడీ చేస్తారు. ఇప్పుడు జాతి రత్నాలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రూరల్ నుంచి వచ్చి సిటీలో జరిగే ఒక క్లాస్ మాస్ జాతి రత్నాలు. ఇది కంప్లీట్ మా విలేజ్లో జరిగే కదా. అంటే కామెడీ ఇప్పుడు లైక్ మీరు డి శ్రీనివాస గారి సినిమా తీసుకుంటే అదొక కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. కామెడీ అనేది ఫైనల్గా నవ్వించే సెటప్ కాబట్టి అది ఎవరికైనా నచ్చుతుంది కామెడీ. సో అంత క్లాసు మాసు అలా ఏం లేదండి, పోయి 2 గంటలు నవ్వుకొని హ్యాపీగా, ఎటువంటి బూతులు లేకుండా, బాడీ షేమింగ్ లేకుండా, సెటారికల్ డైలాగ్స్ లేకుండా, ప్యారడింగ్ కామెడీ ఇలాంటివి ఏముండవు. చాలా సిచ్యువేషనల్ కామెడీ, చాలా హానెస్ట్గా ఉంటుంది కామెడీ. చూసి 2 గంటలు నాన్ స్టాప్ ఎంజాయ్ చేసి వస్తారు. అంటే క్లాసు మాస్ అని ఏముండదండి, అందరు వెళ్ళి చూడటమే. అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా ఇది ప్రాపర్ మూవీ. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. బద్మాషులు సినిమాలో ఇప్పుడు మనకి మురళీధర్ గారు ఉన్నారు, తర్వాత బలగంలో తాత క్యారెక్టర్ చేసిన సుధాకర్ గారు కూడా ఉన్నారు. సచ్ ఎ ఫెనామినల్ యాక్టర్స్ వాళ్ళిద్దరు. ఎలా అనిపించింది మీకు వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం? చాలా హ్యాపీగా అనిపించిందండి. వాళ్ళు మాతో జైల్లో చాలా బాగా చేశారు. బలగం తాత గారు బాగా చేశారు, మురళీధర్ గారు కూడా సపోర్ట్ చేశారు, మాకు బాగా చేశారు. ఫైనల్గా సినిమా బాగా వచ్చింది. June 6th. అంటే మేమంతా కొత్త వాళ్ళం, తర్వాత కొన్ని మూవీస్లో కొంచెం ఫేస్ నోన్గా ఉన్న వాళ్ళం, కానీ సీనియర్స్ని చూసి అంటే వాళ్ళు కూడా మా మూవీలో ఉన్నారు అనుకుంటే సో అది కూడా మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బలగం తాత గారు కానీ, తర్వాత మురళీధర్ గౌడ్ గారు కానీ, ఆయన ఏంటంటే డీజే టిల్లు ఫాదర్ అని ఫేమస్. ఆయన పేరు చాలా మందికి తక్కువ తెలుసు, బట్ డీజే టిల్లు ఫాదర్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో అలాంటి పెద్దవాళ్ళు కూడా సీనియర్ పర్సన్స్ మా సినిమాలో ఉండడం నిజంగా మాకైతే ఒక ప్లస్ పాయింటే అది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంకా రీచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫాదర్ క్యారెక్టర్స్లో మంచిగా ఫన్ క్రియేట్ చేశారు వీళ్ళంతా, తాతగారు కూడా. సో అలా మా మూవీ కూడా సో మేమంతా బద్మాషులు అయితే వాళ్ళ ఫన్ కూడా ఇంకా మాకు యాడప్ అయితే ఎలా ఉంటుందో ఇంకా అది మనం చూడాల్సిందే అనమాట. మురళీ సారు ఏంటంటే
చాలా అంటే అతను ఎలా ఉంటాడో తను ఎప్పుడు అంటే మేము స్టార్టింగ్ డే 1 ఏదైతే అతన్ని చూసి సో ఎంత హ్యాపీగా అంటే మనకు ఇప్పుడు మాట్లాడుతూ జోయల్గా ఉన్నాడో లాస్ట్ టైం ప్యాచ్ వర్క్ చేసినప్పుడు కూడా సేమ్ అదే ప్యాటర్న్ అంటే అలాగే ఉన్నాడు తప్ప ఎలాంటి చేంజ్ లేకుండా మాకు ఎట్లా అంటే అతను సజెషన్ చేసేవాడు ఇప్పుడు కొంచెం ఓకే ఇక్కడ మనం ఉందాము ఇక్కడ నుంచి మూవ్ అవుదాం సో అట్లా మనం కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళము సో ఇంకా బలగం తాత అయితే సో చాలా ఫన్ ఉంటుంది ఆయనది డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఆయనది సో ఎంజాయ్ చేస్తారు అంటే ఆయన ఎప్పుడు కూడా చిన్నది పెద్దదని ఎప్పుడు వాళ్ళు చూడలేదండి అంటే నేను చూసినంత వరకు అయితే వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు పెద్ద సినిమా అయితే చేస్తాము చిన్న సినిమా అయితే చేస్తాము అంటే ఇట్లా ఉంటుంది కదా వేరియేషన్ చూస్తుంటారు కదా వాళ్ళు ఏ రోజు కూడా ఇది చిన్నదని పెద్దదని ఆలోచించకుండా సో అన్ని మూవీస్ చేస్తున్నారు అలాగే మా సినిమాలో కూడా ఎక్కడ కూడా మేము సపోజ్ ఇప్పుడు ఫుడ్ ఒక్కొక్కసారి మేము షూట్ లొకేషన్ ఎక్కడో ఉంటుంది లాంగ్ విలేజ్ ఎక్కడో ఉంటుంది అక్కడికి అన్ని సెటప్స్ రాకపోయినా సో అక్కడే మేము చెట్టు కింద తిన్నా కూడా ఏం చేసినా కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసాం సో చాలా హ్యాపీ అనిపించింది స్పెషల్లీ ఈయన కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అయితే చాలా బాగుంటాయి అంటే మీరు కూడా బాగుంటాయి ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు పేరు ఉన్నప్పుడు పిలవాలండి ఇట్లా పిలిచి సపోర్ట్ చేస్తుంది విధంగా అంటే మీరు ఫీల్ అవుతున్నారని ఒక కాంప్లిమెంట్ పాస్ చేశారు అంటే అప్పుడు ఏదో ఫీల్ అవుతామని చెప్పడం మహేష్ గారితో కాంబినేషన్ చేసినా కూడా చాలా బాగుంటాయి యాక్చువల్ నా కాంబినేషన్ చేయలేదండి పోలీస్ స్టేషన్ లో అయితే బాగా ఉన్నాయి బేసిక్గా ఏమంటున్నారంటే మహేష్ గారు ఉండడం వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంటున్నారు ఫైనల్ గా ఎందుకు బద్మాషులు వై బద్మాషులు అంటే వీళ్ళు చేసే పనులు బద్మాషులు వీళ్ళ అవసరాలు బద్మాషులే వీళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ బద్మాషులే ఓవరాల్ గా మొత్తం టీం అంతా బద్మాషులేనండి దట్స్ ఇట్ అయితే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే చాలా టీ స్పిల్ చేశారు ఆల్రెడీ మన టీమ్ ఇంకా చెప్పాలంటే మా తరుణ్ భాస్కర్ సార్ ఒక సినిమాలు అంటారు ఏం చిల్లర కాలరా మీరు సో మేము బద్మాషి గారు మీరు అని అంటారు అన్నమాట సినిమా తర్వాత సినిమా చూసాక డిఫరెంట్ గా ఏం బద్మాషి గారు మీరు అనేది ఆ సెన్స్ వస్తుంది నిజంగా వీళ్ళు ఇలా ఉన్నారేంటరా అట్లా అది బయటకు కనెక్ట్ అవుతుంది ఆ బయటకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్ గా అరే వీళ్ళు నిజంగా యాక్టర్ వీళ్ళనే సెన్స్ తో వస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డైరెక్టర్ గారు ఎక్కడ పట్టుకొచ్చిండు కానీ మామూలుగా పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు అంటారు అందరు అంటే ఇంతవరకు మనకు ఒక జాతిరత్నాలు ఉండింది ఒక కీడాకోలా ఉండింది ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో మనకి బద్మాషులు ఉంది సో ఐ హోప్ అందరు ఆడియన్స్ రెడీగా ఉంటారని June 6th రోజు ఈ మూవీ చూడడానికి సో నౌ లెట్స్ స్టార్ట్ ది బెస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఓకే సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ అంటే చాలా మంది ఉన్నారండి కాకపోతే మీరు ఒక్కరే ఆప్షన్ అడిగారు కాబట్టి తరుణ్ భాస్కర్ గారు మీ ఫేవరెట్ జంధ్యాల గారండి సో ఫుల్ కామెడీ మూవీస్ చాలా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటికీ ఎప్పుడు బోర్ కొట్టినా మూవీ చూడాలి బాగా కొంచెం మూడ్ ఆఫ్ నుంచి బయటకు రావాలంటే జంధ్యాల గారు ఆనెస్ట్గా చెప్తున్నాను సో పూరి గారికి ఒక స్టైల్ ఉంటుంది అండ్ మన సుకుమార్ గారికి ఒక స్టైల్ ఉంటుంది రాజమౌళి గారికి ఒక స్టైల్ ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక జోనర్స్లో వాళ్ళ స్టైల్లో ఒక డిఫరెంట్గా చేస్తుంటారు నాకు ఎవ్రీ డైరెక్టర్ నాకు చాలా ఫేవరెట్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ ఫేవరెట్ యా బికాజ్ జెన్యున్ గా ఇండియన్ సినిమా హాస్ ది బెస్ట్ డైరెక్టర్స్ కాబట్టి ఒక్కరు అని చెప్పడం చాలా కష్టం ఐ కెన్ అండర్స్టాండ్ సో యా ఆప్షన్ ఇస్తారు కదండి మరి చెప్పాలన్నప్పుడు తప్పదు సో మీ డ్రీమ్ రోల్ ఏంటి కోటా శ్రీనివాసరావు గారు లాగా డిఫరెంట్ రోల్స్ చేయాలని లైక్ గణేష్ లో ఆయన చాలా గుండు కొట్టించుకొని చాలా విధంగా ఉంటాడు ఇంట్లో ఇళ్ళలో ఉంటుంటే ఇళ్ళలో ఒక ఫాదర్ రోల్ లో చాలా పని చేస్తుంటారు ఆహార పెళ్ళంటలో ఆ కోడిని కట్టుకొని తింటుంటాడు కదా సో అలా డిఫరెంట్ కోటా శ్రీనివాసరావు గారు చేయని పాత్రలు మామగారిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఆమె అనే సినిమా ఉంటుంది క్రూరమైన విలన్ సో అలా విలన్ సైకో కామెడీ డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ రోల్స్ నాకు కోటా శ్రీనివాసరావు గారు లాగా చేయాలని నా డ్రీమ్ రోల్ పర్ఫెక్ట్ మరి మీ డ్రీమ్ రోల్ నా డ్రీమ్ రోల్ అంటే యాక్ట్రెస్ అంటే నాకు అర్చన గారండి సీనియర్ యాక్ట్రెస్ శస్త్రపూర్తి మూవీతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం లైక్ 34 years తర్వాత ఆవిడ మళ్ళీ సినిమాకి వచ్చారు ఆ మూవీలో కూడా నేను చిన్న రోల్ చేయడం జరిగింది ఆవిడ కాంబినేషన్లో నా డ్రీమ్ యాక్ట్రెస్ అంటే అర్చన మ్యామ్ తర్వాత రోల్ అంటే ఆవిడ చేసిన దాసి మూవీ చాలా 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 ఇష్టం సో డ్రీమ్ రోల్ అదే మీ డ్రీమ్ రోల్ అంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా ఇష్టపడతాను బేసికల్లీ సో అంటే ఒక్కరని కూడా నేను అది ఎగ్జాంపుల్ చెప్పలేను ప్రకాష్ రాజు గారు కావచ్చు కోటా శ్రీనివాసరావు గారు కావచ్చు అండ్ మనకు చాలామంది మన దగ్గర ఉన్న యాక్టర్స్
ఇప్పుడు బ్రహ్మానందం గారు కావచ్చు, ఎవ్రీ వన్ ఒక్కొక్క యాక్టర్స్ వాళ్ళ చేస్తున్న పర్ఫార్మెన్స్ చూస్తే అరే డిఫరెంట్గా ఇప్పుడు రఘుబాబు గారు సో నువ్వు వస్తాడు డిఫరెంట్గా అని ఒక వాయిస్తో అంటే ఒక అరే ఇది కదా మనం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి నాకు అలా కనెక్ట్ అవుతాను తప్ప సో పర్టికులర్గా ఇది అనేది లేదు. సో ఆల్ క్యారెక్టర్స్ ఎనీ రోల్ అయినా నేను చేయాలని నా ఫీలింగ్ డిఫరెంట్గా. ఓకే, సో యూజువల్గా ఫేవరెట్ హీరోస్ అందరికీ ఉంటారు, కానీ మీరు బద్మాషులు టీం కాబట్టి బద్మాషులకి ఎలాంటి హీరో నచ్చుతారు, ఎలాంటి హీరోయిన్ నచ్చుతారు అనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పండి. బద్మాషులకు ఎలాంటి హీరోయిన్ అంటే ముమైత్ ఖాన్, ఇంకా అప్పట్లో ఈ మధ్య కాలం కాబట్టి ముమైత్ ఖాన్ గారు అలాంటి వారు బాగా అప్పట్లో. ఇప్పటికి ఇంకా అలా బద్మాషులకి అలాగే నచ్చుతాయి కదా. సో మీ ఫేవరెట్ హీరో ఎవరై ఉంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే? నేను ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు అంటారా? ఆ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం గయ్యాలి టైప్ లో ఉంటాను నా వైఫ్ గా. సో ఆ టైప్ లో అంటే తెలంగాణ హీరో హీరో అంటే లైక్ పక్కనే ఉండదు చెప్పలేకపోతుంది. మా హీరో గారు. సో ఆయన చెప్పారు కాబట్టి మా హీరో విద్యాసాగర్ గారు. ఇట్లా క్యూ ఇస్తుండాలండి, లేకపోతే చెప్పలేదు. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పక్కన పెట్టుకున్నప్పుడు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మాకు క్లూ ఇస్తారండి, మీరు ఇలా అల్లుకుపోండి అనేసి ఆయన క్లూ తప్పదు చూపిస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? దీక్ష గారు. So yeah, this was a very 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 hilarious interview with బద్మాషులు టీమ్. అందరూ మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో కలిసి June 6th రోజు ఈ సినిమా పక్కా చూడాల్సిందే. దిస్ ఇస్ అ వెరీ వెరీ జెన్యున్ అటెంప్ట్ టు బ్రింగ్ అ ప్యూర్ జాయ్ ఫన్ టు ద పీపుల్. సో యా, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ టీమ్. చాలా హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ టైం అంతా తీసుకొని మా స్టూడియోకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. మీరు క్వశ్చన్లు అడిగి మా బద్మాషుల సినిమా అంతా కథ ఎక్కడ లీడ్ చేసి ప్రేక్షకులు సినిమా పోకుండా చేస్తారేమని మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఎక్కడ తిడతారో అని చెప్పి చెమటలు పట్టి ఎలా చేశారండి మీరు మమ్మల్ని. దిస్ వన్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఎనీ టైమ్ సూన్. సో మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.